4 పోస్టర్లు వేసాం. ఒకటి మన ఆశరెడ్డి నా బాడీ సూపర్ డీలక్స్ అని, మన కన్నడ రాయల్ స్టార్ వశిష్ఠ గారు నేను సరిపోనా అని, మన భరత్ జై భరత్ గారు దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్, చాందిని ఏమో ఆడపిల్లని అయితే ఏంటంట అంది కదా. అక్కడ ఆ క్యారెక్టర్ మోటివ్స్ అవి, ట్యాగ్ లైన్సే కాదు. సో ఇదంతా అయిన తర్వాత ఇది ఇలా జరిగింది, ఇంకా సైడ్ మీరు తీసుకోండి అని చెప్పడం కోసం ఆ టైటిల్ పెట్టాం అనమాట. ఏవం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ హిట్ చాలా చూసాం, క్రైమ్ మీరు చెప్పాలనుకున్నది ఏంటి ఎగ్జాక్ట్లీ? నేను ఒక 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి చూడాలంటే ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటివరకు చాలా చూసాం, మీరు చెప్పేదండి. ఇందులో మీకు చాందిని క్యారెక్టర్ పేరు సౌమ్య. సినిమాలో మీరు సినిమా మొదలైన తర్వాత ఒక 15-20 నిమిషాల్లో సౌమ్య క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ దట్ షీ వేర్స్ పోలీస్ యూనిఫామ్. ఆ క్యారెక్టర్తోనే జర్నీ చేస్తారు మీరు. సో అదే ఆవిడ పోలీస్ అవటం అనేది ఒక ఆ లైఫ్ చాయిస్, బట్ యూ విల్ బీ మోర్ కనెక్టెడ్ టు సౌమ్య యాజ్ అ క్యారెక్టర్ అనమాట. అది టిపికల్ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ మనకి రెగ్యులర్గా ఉండే పోలీస్ డ్రామా కానీ ఇందులో ఉండదు. క్యారెక్టర్ డ్రామా ఎక్కువ ఉంటుంది. అది దట్ విల్ బి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. చాందిని గారు హాయ్ అండి. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చిన కంటిన్యూ సినిమాలు ఉన్నాయి. గామి అయిపోయింది, ఇప్పుడు ఏం నెక్స్ట్ మ్యూజిక్. అవును, వరుసగా అలాగా బాగా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ నోటీస్ చేశారు. డిఫరెంట్ అవి క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అదొక డిఫరెంట్, ఇదొక పోలీస్ అంటే ఉమెన్ ఓరియంటెడ్ కొద్దిగా ఉంది. అది కూడా కొంచెం ఏజ్ తో డిఫరెంట్. సో ఈ క్యారెక్టర్లు అన్ని ఇలా టైంకి పడ్డాయా లేదంటే మీరు చూస్ చేసుకున్నారా? చూస్ చేసుకున్నదే, టైంకి బయటకు వస్తున్నాయి.